శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ వినూత్న నిరసనకు దిగింది. చంద్రన్న బోడిగుండు పేరుతో ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డితో పాటు పలువురు నేతలు గుండు చేయించుకుని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, బలవంతపు భూసేకరణ, ప్రభుత్వ చర్యలపై రాజధాని రైతులు తాడేపల్లిలో వైసీపీ కమిటీతో సమావేశమయ్యారు. రాజధానికి భూములు ఇవ్వలేదనే కారణంతో వేధింపులకు పాల్పడుతోందని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. స్క్వేర్ ఫీటు 20,000 పైచీలు కట్టిస్తున్నాడు. 2 ఎకరాల 75 సెంట్కి 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఏం నష్టం జరిగింది ప్రభుత్వానికి? చెప్పండి, నాకు అర్థం కాదా. అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టుల పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టుల పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? మన లవకాష్ బాబుకి రైతులు వీళ్ళకి తలక 7 కోట్లు 8 కోట్లు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు లోకేష్కి ఎవరుగా. అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్షని? వీడు పోలింగ్ ఇవ్వలేదు, వీడి సంగతి తెలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏం అన్యాయం అండి? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేయకూడదా? ఏంటిది? అదేమంటే రాజధానికి వ్యతిరేకం అంటే, రాజధానికి వ్యతిరేకం అంటే మీరు రాజధానిలో మీ ఇష్టం వచ్చినట్టుగా రావణ కాక్ష చేస్తారా? రాజధానిని దౌర్జన్యాలు చేస్తారా? చట్ట ప్రకారం వెళ్తే ఎవడు కాదన్నాడు? పూలింగ్కి ఇచ్చిన దగ్గర తీసుకున్నారు, పూలింగ్కి ఇవ్వనోడి మీద ప్రయోగిస్తున్నారు. ప్రయోగించేది కూడా సక్రమంగా ప్రయోగిస్తున్నారా? రేట్ అసెస్మెంట్ చేస్తున్నారా? చేయటం లేదు. ఏంటి దారుణం? దీన్ని ప్రశ్నిస్తాం, చివరిదాకా ప్రశ్నిస్తాం, వారికి అండగా ఉంటాం. ఒక్క రైతు అయినా సరే, ఎంతమంది ఆఫర్లు? 11 మంది రైతులు. ఎంతో పొలాలు తెలిసాలి? 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు ఎక్కడ ఉండోడు కొల్లాడు. వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ప్రయోగమా, బుల్డోజర్ల ప్రయోగమా? మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్లి మహిళా రైతులు లాగేస్తారా? ఏంటిది? ఎంత అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ. దాని మీద వారికి అనుకూలంగా రైతులందరూ వచ్చారు. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం. ఈ బాధిత కుటుంబాలతో హైకోర్టులో ఫైట్ చేస్తాం. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. మీరు చేస్తున్నది తప్పు అని చట్టబద్ధంగా నిరూపించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మళ్ళా రిపీటెడ్గా సమస్య వచ్చినప్పుడల్లా మళ్ళా రైతుతో సమావేశం అవుతాం. అంతేకాదు, అడగని వారికి కూడా కాకితో కబురు చేసినా కూడా వారికి సహాయం చేస్తాం లీగల్గా. ఈరోజు సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ మరొకసారి సమావేశం కావడం జరిగింది. రైతుల యొక్క సమస్యలు మరొకసారి వినిపించేటటువంటి ప్రయత్నం, అక్కడ బాధితులైన రైతులు మా ముందుకొచ్చి కొన్ని విషయాలు. మొన్న శుక్రవారం రోజు అతి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను పంపించి 2 ఎకరాల 75 సెంట్లలో 11 మంది రైతులు ఉంటే, పంటలు ఉండంగానే రైతుల్ని పక్కకు నెట్టేసి దౌర్జన్యంగా బుల్డోజర్లతో పొలాల్ని పంటల్ని, దాన్ని ఈ 11 మంది రైతులకు కూడా ఏం చెప్పలా. బుల్డోజ్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నారు. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే, పక్కనే 7 కోట్ల రూపాయలకి మొన్ననే ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే
సీఎం రమేష్ గారు కూటమిలో ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. తన ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను మౌనంగా లేనని, అన్నీ చూస్తున్నానని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జన సైనికులు, యూట్యూబర్స్ చేస్తున్న అసత్య ప్రచారాలు వింటున్నానని అన్నారు. కాస్త గట్టిగా దిగజారండి అరుస్తూ దిగజారండి అంటూ మండిపడ్డాడు. నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే, దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. తెలంగాణ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత పరిణామానికి తెరలేచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రాజెక్టుల నిలిపివేతను నిరసిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చూడడం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర, మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా గించులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్యరావు సభకి తయారున్నా అంటుండు. ఆల్రెడీ వాకింగ్ గికింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సాబ్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుంటూ ఎక్సర్సైజ్ చేస్తుండు, ఇప్పటికి తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టేది లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డారు. ఒక తెలంగాణ బిడ్డగా, హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, మా సింగరేణి ఇబ్బందుల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్లతో ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి, ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను. సుమారు 11 సంవత్సరాల తర్వాత యాక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి
మొట్టమొదటి బ్లాక్ 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. యాక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నారు. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాకును ఈరోజు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి బీజేపీ ఏ విధంగా అన్యాయం చేస్తోందో కాంగ్రెస్ సైతం అదే బాటలో పయనిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆయన హైబ్రిడ్ కాంగ్రెస్ గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి నిన్న మాట్లాడింది పూర్తి శుద్ధ అబద్ధాలు. ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడు అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు ఉలిక్కిపడి 3 రోజుల్లోనే 2 సార్లు ప్రెస్ పెట్టి మాట్లాడిన వెంటనే అర్థమవుతుంది నువ్వు చేస్తుంది తప్పు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. క్లియర్ గా అర్థమైపోయింది. కన్నెపల్లి పంపు తప్ప ఇవాళకి కూడా 10 టీఎంసీల నీళ్లు పోతూనే ఉన్నాయి. అక్కడి నుంచి ఎత్తాల్సింది కేవలం 2 టీఎంసీలు. 2 టీఎంసీలు సునీళ్లకు అన్నారంకు తీసుకొస్తే ఎక్కడ ఏది కొట్టుకపోయేది లేదు. కన్నెపల్లి పంపు నుంచి ఏదైతే 2 టీఎంసీలు లేపుతామో అవి చక్కగా అన్నారం దగ్గరికి వస్తాయి. అదే నీళ్లను మళ్ళీ పైకి లేపితే మళ్ళీ సుందిల నుంచి మళ్ళీ ఎల్లంపల్లి వరకు అవే 2 టీఎంసీలు వెళ్ళిపోతాయి. ఆడ నిలబడితే మహా అయితే ఒక్కొక్క టీఎంసీ నిలబడతాయి. సుందిలలో అన్నారంలో నిల్వ ఉండేవి ఒక్కొక్క టీఎంసీ మాత్రమే. మిగతా 2 టీఎంసీలు ఎత్తుతూనే ఉంటాం. 3 టీఎంసీలు నిలబడితే చాలు. ఇక అజ్ఞానపు ఆ మంత్రి చెప్పే మాట, దాన్ని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కూడా సమర్థిస్తున్న మాట. భద్రాచలం కొట్టుకుపోతుంది, 44 ఊళ్ళు కొట్టుకుపోతే సిగ్గుపోతుంది మాట్లాడితే. రిపోర్టర్ మిత్రులు కూడా వినాలి. కన్నెపల్లి నుంచి తీసుకొస్తున్న 2 టీఎంసీల నీళ్ళని పైకి తీసుకొస్తే ఈ బ్యారేజీ ఇది కొట్టుకపోతుంది అని మూర్ఖులు చెప్పింది ఏదైతే ఉందో, ఇది జరిగినా పోయేది 2 టీఎంసీల నీళ్లు అందులోనే కలుస్తాయి. మళ్ళా అదే కాలువల నుంచి తీసుకొచ్చిన నీళ్ళే మళ్ళీ అందులో కలుస్తాయి. ఇక దీనికి భద్రాచలం కొట్టుకుపోయేది అక్కడ, ఇంకా 44 ఊర్లు కొడంగల్లు హుజూర్ నగర్లు కొట్టుకుపోయేది ఎక్కడ, యానించి కొట్టుకుపోతాయి. నిజమే దీని మీద చర్చకు వస్తాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి? నీ ముఖ్యమంత్రికి అంత తీరుకుండదు, ఆయన భూముల దందాలు ఉంటాడు. కానీ వస్తావా చర్చకు ఉత్తమ్ కుమార్? నిరూపిస్తావా? 290 టీఎంసీ నీళ్లను ఒకేసారి మోసుకుపోయే గోదావరికి సింపుల్ ఒకటే మాట. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి మూర్ఖపు గ్యాంగ్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, నీళ్లు తీసుకొచ్చి ఈడ పోస్తే అది కొట్టుకపోద్ది అని, కుండలో ఉన్న నీళ్లను తాగుదామని తీసుకున్న నీళ్లు, గ్లాస్ నీళ్లు ఏదైనా కారణం చేత అదే కుండలో పోస్తే ఆ కుండకు బరువు ఎక్కువైతుందా, నిండుతుందా, నీళ్లు పొర్లి పోతాయా? ఉత్తరం ఇప్పటికైనా అర్థం చేసుకోనని చెప్పింది. ఇక మాట్లాడక ఇటువంటి అజ్ఞానం మాటలు. నువ్వు మొదలుపెట్టిన విద్య ఇది. ఎవడో మూర్ఖుడు చెప్పింది నీకు అని. చెప్పిన మూర్ఖుడు ఎవడో కానీ నిన్ను మూర్ఖుడిని చేస్తున్నాడు. తెలుసుకో ఇప్పటికైనా. గోదావరి కెపాసిటీ ఎంత అంటే దానిపైన ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్న గన్నమల్ల బస్వాపూర్ నుంచి మొదలు పెడి కొండపోచమ్మ, మల్లన సాగర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మిడ్ మానేర్, అప్పర్ మానేర్, ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం, ఇన్ని రిజర్వాయర్లు, బ్యారేజ్ల నీళ్లు మొత్తం కలిపి తీసుకుపోయి గోదావరిలో గడితే పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాదు. 240 టీఎంసీలు ఒకేసారి గోదావరిలో పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాలే. ఇంతకుముందు 290 టీఎంసీలు వచ్చినాయి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి జ్ఞానం తెచ్చుకోండి. ఇక బంద్ చేయండి మూర్ఖపు మాటలు. సో మళ్ళీ చెప్తున్నాం మేము, కన్నెపల్లి పంప్ హౌస్ వెంటనే ప్రారంభం చెయ్యాలి. ఇలా నువ్వు కొట్టుకపోతుంది, ఇది లేదు అది లేదు అని చెప్పి పూర్తి అబద్ధాలు. ఇందులో అక్షరం కూడా నిజం లేదు. మళ్ళీ చెప్తున్నాం, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇవాళ లిఫ్ట్లు ఎత్తొచ్చు, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ నుంచి తేవచ్చు, ఎల్లంపల్లి నింపవచ్చు. ఆ నుంచి మొత్తం తెలంగాణలో 7 జిల్లాలలో ప్రతి రిజర్వాయర్లోకి నీళ్లు పోయవచ్చు. షాబాదులో ఒక సైకోగాడు చేసిన నేరానికి భార్య పిల్లలతో పాటు ఒక అమాయకురాలైన అమ్మాయిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా దుర్మార్గంగా నరికివేసిన సన్నివేశానికి నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన పత్రికా విలేకరుల సమావేశానికి ఏమి తేడా కనబడతలేదు. ఇద్దరిది ఒకే తీరు మనస్తత్వం కనబడుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తనకు నచ్చకపోతే, తను అనుకున్నట్టు జరగకపోతే, తను చెప్పిన మాట వినకపోతే
తన చెప్పిందే ఇతరులు మాట్లాడకపోతే నేను ఏమైనా చేస్తా, నరికి చంపి నెత్తురు పొలాలలో చల్లుతా. వాడు చేసింది అదే. నిన్న జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాడు ఏ రకంగా నరికి చంపిండో ఈయన కూడా అదే చేయాల్సి ఉంటుంది, అదే చేయిస్తానని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయట పెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు, వాడికి ఎట్లయితే అడ్డం వచ్చిండ్రు అని భావించి చంపిండో ఈడ కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు కాబట్టి వీళ్ళు నీ ధనదాహానికి చంపేస్తా. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చిన రోజులు, ఆయనకు పేపర్ ఇచ్చిన రోజులు మంచిగా కనపడ్డారు. పాపం వాళ్ళు ఎప్పుడైనా ఒక తీరునే ఉన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ కొరకే తాపత్రయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతాంగానికి నీళ్లు ఎట్లా ఇవ్వాలనే విషయంలో తాపత్రయపడ్డారు. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలుగా అదే ప్రయాసలో ఉన్నారు వాళ్ళు. పాపం